క్రైస్తవ దైవ మర్మములు జనవరి 17. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. ఇవి అన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. మొదటి దినవృత్తాంతములు 28:10-19. దావీదు శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిరము నిమిత్తమైన స్థలమయ్యాను. రెండవ దినవృత్తాంతములు 3:1. ఆ దినము నుండి దావీదునకు నిజమైన సంతోషము ఆరంభమయ్యాను. తాను అంతకుముందు ఆనందించిన అద్భుతకరమైన దినములున్నను దేవుని మందిరము కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీఠం ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు. తన మందిర నిర్మాణము కొరకైన నమూనాను దేవుడు దావీదునికిచ్చెను మరియు దానిని కట్టుటకై తన కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పరచుకొనెను అన్న నిశ్చయత దావీదునకు కలిగెను. దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందము ఎంతో ప్రత్యేకమైనది. దేవుని మందిరము నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గురించిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషము కలుగును. రాజు ఆనందించెను, ప్రజలు కూడా ఆనందించిరి. అయినప్పటికీ దావీదు మునుపు వెళ్ళిన ఆ అనుభవములన్నిటి గుండా వెళ్ళి ఉండనిచ్చు ఇప్పుడు అతను ఇట్టి రీతిగా ఆనందించేవాడు కాడు. ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే. యెహోవా యందలి ఆనందము మనకు బలము. అయితే ఆయన పరలోక నమూనాలను గూర్చిన ప్రత్యక్షత, దానిలోని పాలి భాగస్థులుగా నుండుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడన్న విషయము ఎరుగుట వలన కలుగు ఆనందము ఇతర సందర్భములలో మనం అనుభవించిన ఆనందము కంటే ఎంతో మించినది. ఈ ఆనందముతో మనము దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడును రాబో యుగములలోనూ కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పములలోనికి ప్రవేశించుదము. ప్రభువు నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమగు దేవుని ఆనందం యొక్క సంపూర్ణతకు నిన్ను చేర్చునట్లు ప్రార్థించుము.